షబ్బా అమ్మా అత్తయ్య ఇడ్లీ బాయ్ అయిపోయింది, దాంట్లోకి సర్దండి. అబ్బా అమ్మా అబ్బా జాగ్రత్త. ఏంది పనులన్నీ మనకమ్మే? కర్మ. షో గిన్నెడుంది. ఇది కూడా అయిపోయింది. అమ్మా జగదాత్రి, కళ్ళు తెరు, వెళ్ళి టిఫిన్ చేద్దాం. యువరాజ్, యువరాజ్ అక్క టిఫిన్ చేద్దాంరా. కేదార్ నువ్వు కూడా రా. అక్క 2 minutes మీరు కానివ్వండి. తినమ్మే. తిను. హుసేన్ నిషి, నా మీదున్న కోపంతో నన్ను వెనక నుంచి నెట్టావు కదా, చెప్తానే నీ పని. ఈ వేడివేడి సాంబార్తో నీ చెయ్యి కాలేలా చేస్తా. ఏం చేస్తున్నారు పిన్ని గారు? అది అది ఏమైంది జగదాత్రి? చెప్పండి పిన్ని గారు, వదిన అడుగుతున్నారు కదా, మీరేం చేస్తున్నారో చెప్పండి. ఈ నిషి చెయ్యి మీద సాంబారు పోసి చెయ్యి కాలేలా చేద్దామనుకున్నానని తెలిసిపోయినట్టుంది. ఈ విషయంగానే కౌశికికి చెప్పేస్తే ఇప్పుడే నన్ను ఇంట్లో నుండి పంపించేస్తుందేమో. సాంబారు వేడిగా ఉంది, కొంచెం ముందు వెనక ఆలోచించి వేసుకోండి, లేదంటే చాలా కష్టమైపోతుంది. తినండి. నాన్న, అక్క, కేదార్ అన్నయ్య. అన్నయ్య, 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 బయట బయట ఏమైంది శ్రీవల్లి? ఒకసారి వచ్చి మీరు చూడండి అన్నయ్య. ఏమేం శ్రీవల్లి, ఎందుకంత కంగారు పడుతున్నావు? బయటేమైంది? ముందు అందరూ బయటకు వచ్చి చూడండి. రండి అన్నయ్య. పదమ్మా చూద్దాం. చూడండి అన్నయ్య. ఏంటిదంతా? అసలు ఎవరి పోస్టర్స్ అతికించారు? శ్రీవల్లి బాబాయ్ కూతురేనుందేంటి? ఏంటొదినా ఇదంతా? శ్రీవల్లి మావయ్య కూతురు అక్రమ సంతానమని
ఈ విషయం 10 మందికి తెలిసి పరువు పోతుందని మావయ్య గారు చంపాలేనుందేంటి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు జగదాత్రి. అసలు ఎవరు చేశారు ఈ పని? ఎవర్రా ఈ పోస్టులో అంటించింది? ఎవరు? నా చేతికి దొరికితే చంపేస్తా. ఎవరిని వదిలిపెట్టను. ఎవడ్రాడు? ఏంటత్తయ్య ఇది? అసలు శ్రీవల్లి మావయ్య కూతురే అన్న విషయం మనకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అలాంటిది ఈ పని ఎవరు చేశారు? ఏమో తెలియడం లేదమ్మే, కానీ వీళ్ళందరూ ఏమీ మాట్లాడకుండా ఇట్టా గమ్ముని నిలబడి ఉండడం చూస్తా ఉంటే మాత్రం నాకు భయంగా ఉండదమ్మే. ఏం జరుగుతోంది ఇంట్లో? ఏం జరుగుతోంది? ఏంటిదంతా? ఎవరు చేశారు ఈ పని? ఎవరని అడుగుతున్నాను కదా. ఏం నిష్క, శ్రీవల్లి మీద కానీ మీ మామ మీద కానీ కోపంతో నువ్వేమైనా చేసావా? ఏం మాట్లాడుతున్నారంటీ? నేనెందుకు అలా చేస్తాను? అయినా ఇలాంటి పనులు చేస్తే పోయేది మా ఇంటి పరుగు. ప్రామిస్ వదినా, ఈ పని నిజంగా నేను చేయలేదు. ఆంటీని వెనుక నుంచి నెట్టానని రివెంజ్ తీర్చుకోవడానికి అలా అంటున్నారు. ఈ పని ఇంట్లో వాళ్ళు కాదు దినా, ఎవరో బయట వాళ్ళు చేశారు. నేను పొద్దున్నే బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ పోస్టర్స్ లేవు. ఆ తర్వాత శ్రీవల్లినే బయటికి వెళ్ళింది. బయట వాళ్ళకి ఇలా చేసే అవసరం ఎవరుకుంటుందమ్మా? ఇలాంటి అబద్ధాన్ని ఎవరు ప్రింట్ చేసి ఇంటికి పోస్టర్లు అంటిస్తారు? ఇది అబద్ధం కాకపోతే నాన్న అంటే నేను శ్రీవల్లిని చంపాలనుకుంటున్నానని అంటున్నావా కేదార్? కాదు మావయ్య గారు, ఒకవేళ నిజంగానే శ్రీవల్లి మీ కూతురే అయ్యుంటే